గుంటూరు జిల్లాతో పాటు ప్రకాశం, నల్గొండ, కృష్ణా జిల్లాల్లో ఆలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న నిందితులను దుర్గి పోలీసులు పట్టుకున్నారు. పంచలోక విగ్రహాలు, దేవుళ్ల ఆభరణాలు, హుండీలోని కానుకలను అపహరిస్తుంటే పోలీసులు తెలిపారు. వారి నుంచి సుమారు 5 లక్షల విలువైన వెండి, బంగారు వస్తువులు, దొంగతనాలు చేసేందుకు ఉపయోగించిన కారు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. దగ్గరలో వెహికల్ చెకింగ్లో ఆపితే వెహికల్ ఆపకుండా స్పీడ్గా తీసుకెళ్తున్న ఒక కార్ని వెంబడించి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 4 ప్రాపర్టీ అఫెండర్స్ ఉండడం అనేది గుర్తించాము. ఈ 4 కూడా మాచర్ల టౌన్కి సంబంధించిన వాళ్ళు, ఒకతను దుర్గికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ పేర్లు అచ్చి జానీ, బానిగ దానంబాబు, పెరంబదూరు రాజేష్ అండ్ డేరంగుల దేశాలు. వీళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే 4 జిల్లాలు నల్గొండ, గుంటూరు, కృష్ణా అండ్ ప్రకాశం, ఈ 4 జిల్లాల్లో కూడా బంగారం, ఈ 2 కూడా పెద్ద మొత్తంలో అక్కడ దొంగతనం చేశారని చెప్పారు. బట్ ఆ ప్రాపర్టీ ఇంకా రికవరీ కాలేదు. మనకు రికవరీ మిగతా కేసులో రికవరీ ప్రాపర్టీ అయ్యింది. మిగతా ముదినేపల్లిలో ఇంకా రికవరీ కావాల్సింది. అది కూడా ఆ కన్సర్న్ స్టేషన్ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు వీళ్ళు అఫెన్స్లో కన్ఫెస్ అయ్యారో ఆ అఫెన్స్ కన్ఫెస్ అయిన స్టేషన్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు.